సోమవారం మధ్యాహ్నం 12:20 పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ ప్రధాన పూజ మధ్యాహ్నం 12:29 ప్రారంభమైంది. అభిజిత్ లగ్నంలో క్రతువు ముగిసింది. ఈ క్రమంలో ప్రధాన పూజలు గర్భగుడిలో జరిగాయి. ప్రాణప్రతిష్ఠ జరిగిన వెంటనే భారత వైమానిక దళం ఐఏఎఫ్ హెలికాప్టర్ ఆలయంలో పూలవర్షం కురిపించాయి. ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడి విగ్రహానికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడి విగ్రహానికి అభిషేకం కోసం 114 కుండలలో వివిధ తీర్థ స్థలాల నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని హెలికాప్టర్లో అయోధ్యకు చేరుకున్నారు. 12:09 రాముడికి అందించాల్సిన ఆభరణాలు, దుస్తులను ఆయన ఆలయ పూజారులకు అందించారు. ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వానం అందుకున్న రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు, రాయబారులు, మఠాధిపతులు అయోధ్యకు తరలివచ్చారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రామ్ చరణ్, చంద్రబాబు నాయుడు, రజనీకాంత్, మాధురి దీక్షిత్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, అనిల్ అంబానీ, సునీల్ మిట్టల్, అనిల్ కుంబ్లే లాంటి అనేక మంది వీఐపీలు ఈ జాబితాలో ఉన్నారు. వీఐపీల రాకతో అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి విమానాశ్రయం సందడిగా మారింది. ఇది ప్రజల చిరకాల స్వప్నం. 500 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఇది సాకారం కాబోతోంది. చాలా సంతోషంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. దాదాపు 8,000 మంది ప్రజలకు ఆహ్వానాలు పంపగా అందులో సుమారు 5,000 మంది వరకు వీఐపీలు ఉన్నారని ఒక ప్రధాన పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫీసులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక పూట సెలవు దినంగా ప్రకటించింది. అనేక రాష్ట్రాలు కూడా ఈ రోజును సెలవు దినంగా పాటిస్తున్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా అయోధ్య ఆలయం బొమ్మ, శ్రీరాముడు అన్న జెండాలను దర్శనమిచ్చాయి. పెద్ద సంఖ్యలో వీఐపీలు రావడంతో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 10,000 సీసీ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్న డ్రోన్ను నిఘా కోసం ఉపయోగించారు. యూనిఫామ్తో పాటు మఫ్టీలో అనేక మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు. అయోధ్య పట్టణంలో అనేక చోట్ల బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తనను తాను భూమి మీద అత్యంత అదృష్టవంతుడిగా పేర్కొన్నాడు. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టవంతుల్లో ఒకననే అనిపిస్తోంది. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రాములల ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది. ఒక్కొక్కసారి ఇదంతా కల్లా అనిపిస్తుంది అని ఆయన అన్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ స్వస్థలం కర్ణాటకలోని మైసూరు. ఆయన తండ్రికి ప్రముఖ శిల్పిగా పేరుంది.